రేపు సోమవారం రోజున పరమశివుడికి ఈ ఆకుని సమర్పిస్తే చాలండి, ఇక మీకు తిరుగుండదనమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకు మొదటి సోమవారం అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఆ పరమేశ్వరుడికి ఈ యొక్క ఆకును సమర్పిస్తే చాలు. మీరు కోరుకుంది జరుగుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలానే కాకుండా ఈ ఆకుని సమర్పించటం వల్ల, అంటే శివుడి పటం వెనకాల ఈ ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు. ధనవర్షం కూడా కురుస్తుందని చెప్పొచ్చు. ఆకు ఏంటిదనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రేపు సోమవారం కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఉతికిన వస్త్రాలు అంటే ధరించండి. స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. శరీరం శుద్ధి అయిపోతుంది. అలానే కాకుండా మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, ఆ నీటి ద్వారా పోతాయన్నమాట. ఇలా స్నానం చేసి మీరు ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని చక్కగా దీపారాధన చేసుకోండి. దీపం ఒక్కటే పెట్టకూడదు. దీపానికి ఏంటంటే గనక ఒక పుష్పం పెట్టాలి, లేదంటే దీపం ఒంటరిదైపోతుంది. ఆ తర్వాత ఇలా పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. అనంతరం ఏంటంటే గనక మారేడు దళం అండి, మారేడు దళాన్ని తీసుకోండి. మారేడు దళం ఏంటంటే గనక అత్యంత పవిత్రమైనది, చాలా చాలా శక్తివంతమైనది కదా, కాబట్టి మారేడు దళం తెచ్చుకోండి. ఒకవేళ మాకు మారేడు దళం దొరకదండి అనుకుంటే తమలపాకును తీసుకోవచ్చు, కానీ మారేడు దళాన్ని మాత్రమే తీసుకోండి. ఏదైనా సరే తీరని కోరిక ఉందనుకోండి, దానిపైన రాయండి. అలానే కాకుండా ధనం రావట్లేదనుకోండి, అయినా దాని మీద రాయండి, అంటే ఆకు మీద రాయండి. తమలపాకు మీద అయినా సరే, మారేడు దళం మీద అయినా సరే రాయండి. అలా రాసి పరమశివుడి యొక్క పటం వెనకాల పెట్టి వారం రోజులు ఉంచి ఆ తర్వాత దాన్ని తీసి పారే నీళ్లలో వదిలేస్తే ఖచ్చితంగా శివానుగ్రహం కలిగి మనకు మంచి జరగటంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరేంటంటే ఈ విధంగా రేపు సోమవారం ఆచరించి చూడండి, ఇక మీకు తిరుగుండదండి.